G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. మధ్య జిల్లాలో బాగా చర్చనీయాంశమైనటువంటి అంశము హనీ ట్రాప్. ఈ హనీ ట్రాప్ అనేటువంటి ఒక ఏదైతే జుగుప్సాకరమైనటువంటి నీతిబాహ్యమైనటువంటి విధానం ఏదైతే మనం మన అనంతపురం జిల్లాలో చూస్తున్నామో, అనంతపురం జిల్లా గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లేటువంటి కార్యక్రమంగా భావిస్తున్నామో, ఈ హనీ ట్రాప్ కేసుకు సంబంధించి విచారణ ముగిసిందనేసి ఎస్పీ గారు నిన్న ప్రకటించారు. ప్రకటిస్తూ ఎవరైనా దీని మీద స్పెక్యులేషన్స్ అంటే గాలివార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా మాట్లాడినారు. గాలివార్తలు మరియు మీరు చెప్పేటువంటి స్పెక్యులేషన్స్ అనేది ఏం జరిగినా కూడా ఒకవేళ మాలాంటి వాళ్ళు మాట్లాడినా లేదా మీరు ఇచ్చిన సమాచారం కావచ్చు, వారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో జర్నలిస్టులు సంపాదించుకున్నటువంటి సమాచారం కావచ్చు, మీకు ఇది ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయింది. మామూలుగానే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అభిప్రాయం ఉంటుంది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో డిఐజీ గారు, ఎస్పీ గారు జినైన్గానే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అని నేను గతంలో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. మొదలు పెట్టడము బాగానే జరిగింది కాబట్టి వెంటనే పాత్రదారుల మీద చర్యలు తీసుకున్నారు. నాకు తెలిసినంత వరకు నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ నేను డిస్ప్లే చేస్తే కూడా బాగుండదు. ఈ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెమీ న్యూడ్ ఫొటోస్. ఏవైతే ఈ హనీ ట్రాప్ కేసులో బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సెమీ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. సెమీ న్యూడ్ ఫొటోస్ ఇవి. ఈ సెమీ న్యూడ్ ఫొటోస్ను బయటికి ఎక్స్పోజ్ చేయడము, ఎగ్జిబిట్ చేయడము బాగుండదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి ఈ హనీ ట్రాప్లో రెండు ముఠాలు ఉన్నాయి. ఒకటి టీడీపీ, ఒకటి బీజేపీ. మల్లీశ్వరి అనుకుంటా, మల్లీశ్వరి అనే ఆమె బీజేపీ, రంగమ్మ టీడీపీ. సో ఈ రెండు ముఠాల మధ్య వచ్చిన గొడవలో, అంటే బీజేపీ టీడీపీల మధ్య వచ్చిన గొడవలో భాగంగానే ఒకరికి సంబంధించిన ఎవిడెన్స్లు ఇంకొకరు బయటికి మీడియాకు, పోలీసులకు అందజేసుకున్నారు. వారు కొట్లాడుకుంటే తప్ప ఇది వెలికి రానటువంటి వాస్తవం. ఇవే ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ గారి దగ్గరను, అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ దగ్గరను ఉండొచ్చు. అయితే ఇవి పోలీసులు ఇక్కడ ఎగ్జిబిట్ చేయలేదు. రిమాండ్ రిపోర్టు నిన్న ఫైల్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించినారు. ఎవరెవరిని రిమాండ్ పంపించాము, ఎవరెవరిని డిస్మిస్ చేసాం, ఎవరెవరిని సస్పెండ్ చేసాం, ఎవరెవరిని అరెస్ట్ చేసాం, ఇవన్నీ కూడా ఎస్పీ గారు నాకు తెలిసి డిస్మిస్ చేసింది, సస్పెండ్ చేసింది చెప్పినారు. కానీ రిమాండ్కి ఎవరెవరిని పెట్టింది చెప్పినట్లుగా లేదు. రిమాండ్ రిపోర్ట్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ఎవరెవరు ఏం చేశారు, ఏం క్రైమ్కి పాల్పడినారు అనేది క్లియర్గా ఉంటుంది. దాంట్లో మేము ప్రశ్నిస్తున్నది ఏంటంటే, అయ్యా అనంతపురం జిల్లాలో ఇసుక దందా నడుస్తూ ఉంది. పోలీసులకు తెలియంది కాదు, కంప్లైంట్ వచ్చినా మీరు చేసింది ఏం లేదు. క్రికెట్ బెట్టింగ్ నడుస్తూ ఉంది, కంప్లైంట్లు వచ్చినా మీరు చేసింది ఏంది లేదు. మటకా నడుస్తూ ఉంది, మీకు తెలియకుండా జరగడం లేదు, నడుస్తుంది, అందరికీ తెలుసు. మటకా నడవడం లేదు, ఇసుక దందా నడవడం లేదు, కర్ణాటకకి ఇసుక అమ్మడం లేదని చెప్పమానండి ఎవరినైనా. ప్రజలను అడుగుదామా? మటకా నడవడం లేదా? స్టేషన్లు, ఈ స్టేషన్లో ఫలానా వ్యాపారం ద్వారా, అక్రమ వ్యాపారం ద్వారా ఆదాయం వస్తుంది అంటే ఆ స్టేషన్లకు డిమాండ్ ఎక్కువ పోస్టింగ్లకి. నేను డీప్ రూటెడ్గా పోలీసుల్ని నేను మీ నైతికతను నేను ఇబ్బంది పెట్టినట్లుగా మాట్లాడకూడదు. కానీ నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారులు సగం మంది ఉంటే, సగం మంది ఇటువంటి వ్యవహారాలకు ఊతమిస్తున్న వాళ్ళు ఉన్నారు, అక్రమ ఆదాయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరే ప్రూవ్ చేశారు, మీరే వారిని డిస్మిస్ చేశారు. శ్రీహర్షని మీరే డిస్మిస్ చేశారు, కొంతమంది కానిస్టేబుల్ని మీరే డిస్మిస్ చేశారు.
కొంతమంది రాంబాబును మీరే సస్పెండ్ చేశారు, ఇంకో శేఖర్ని మీరే ట్రాన్స్ఫర్ చేశారు, ఇంకొంతమంది కానిస్టేబుల్ని మీరే ట్రాన్స్ఫర్ చేశారు లేదా సస్పెండ్ చేశారు. మీ ఇన్వెస్టిగేషన్లోనే ఇంతమంది బయటపడినాయి. రాష్ట్ర చరిత్రలో ఏ జిల్లాలో కూడా ఒక్కసారిగా 9 మంది పోలీసుల పైన చర్యలు తీసుకున్న సందర్భం ఏదైనా ఉందా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. అనంతపురం జిల్లాకు ఇది ఒక మాయని మచ్చ కాదా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా ఇది ఎక్కువ రోజులు ఇన్వెస్టిగేషన్ జరిగితే అనంతపురం జిల్లా ప్రతిష్ట మసకబారుతుందనేటువంటి ఆలోచనతో మీరు ఇన్వెస్టిగేషన్ను ఆపేశారేమో కూడా నేను మిమ్మల్ని ప్రశ్నించడంలే. కాకపోతే ఇది ఒక సామాజిక సమస్యగా గుర్తించండి. మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదనకు ఒక అక్రమ మార్గంగా దీన్ని మార్చుకొని అందమైనటువంటి గొంతు కలిగినటువంటి అమ్మాయిలతో లేదా అందమైన అమ్మాయిల ప్రొఫైల్ పిక్కులు పెట్టుకున్నటువంటి వాట్సాప్ కాల్స్తో ఫోన్లు చేసి వాట్సాప్ మెసేజ్లు చేసి ప్రొవోక్ చేసి, ఈ ఫోన్లో హైదరాబాద్ నుంచి వచ్చి ఉండొచ్చు, బెంగళూరు నుంచి వచ్చి ఉండొచ్చు, దీంట్లో ఎవరెవరు ఆ ఫోన్లు చేసిన వాళ్ళు ఉంటారో, పోనీ ఆ వీడియో కాల్స్ చేసిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో అది దానిలోకి నేను వెళ్ళట్లేదు. మీ ఇన్వెస్టిగేషన్లో మీరు చెప్పాల్సిందే. ఆ వీడియో కాల్స్ ఎవరు చేశారో, వాయిస్ కాల్స్ ఎవరు చేశారో, వాట్సాప్ మెసేజ్లు ఎవరు పెట్టారో, ఎవరెవరికి పెట్టారో, వాళ్ళ దగ్గర ఎవరెవరి పేర్లు ఫోన్ నంబర్లు ఉన్నాయి మీరు చెప్పాలా, మీరు అలర్ట్ చేయాలా. అయ్యా బాబు, మీ అందరి ఫోన్ నంబర్లు పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఈ మాఫియా దగ్గర ఉన్నాయి, హనీ ట్రాప్ మాఫియా దగ్గర, మీరు జాగ్రత్త. ఇంకో మెసేజ్ ఇవ్వాలా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఎవరికైనా ఒక ఫీమేల్ వాయిస్తో, ఒక అమ్మాయి గొంతుతో ఒక కాల్ వచ్చి లేదా వాట్సాప్ మెసేజ్ వచ్చి మిమ్మల్ని మరిపించేటువంటి ప్రయత్నమో చేస్తే మీరు మోసపోకండి, మీరు మురిసిపోకండి అని మెసేజ్ ఇవ్వాలి జిల్లా ఎస్పీ గారు. మీరు మురిసిపోకండి, మీరు మోసపోకండి, వెంటనే ఆ నంబరు మాకు చేర్చండి అని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మెసేజ్ ఇవ్వాలి. చేరిస్తే ఆ నంబర్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది హనీ ట్రాప్ మాఫియాకి సంబంధించిందా లేదా ఆకతాయిల పని తేల్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. ఆ విధంగా ఎవరికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఎందుకంటే చాలామంది మీడియా మిత్రులకు ఈ మెసేజ్లు వచ్చాయి, ఫోన్లు వచ్చాయి, చాలామంది రాజకీయ నాయకులకు కూడా వచ్చాయి, చాలామంది వ్యాపారస్తులకు వచ్చాయి. ఇది ఎవరు బయటికి చెప్పుకోలేరు. మీరు ఆధారాలు తీసుకొని రాగలుగుతారా ప్రకాష్ రెడ్డి గారు అంటే ఎవరు చెప్పుకోరు, బయటికి చెప్పుకోరు. నేను పలానా దగ్గరికి పోయింటి వాళ్ళు ఇట్లా చేసినారని ఎవరు చెప్పుకుంటారా? వాళ్ళది న్యూడ్ ఫొటోస్, సెమీ న్యూడ్ ఫొటోస్ ఎగ్జిబిట్ చేయడం లేదు. మీ దగ్గర ఉన్నాయి, డిపార్ట్మెంట్ దగ్గర కూడా వందలు ఉన్నాయి ఫోటోలు, మీరు స్వాధీనం చేసుకుని మీరు ఎగ్జిబిట్ చేయలేరు. చేస్తే చాలా తప్పు అవుతుంది. నేను కూడా ఎగ్జిబిట్ చేయకూడదు, తప్పు అవుతుంది. బట్ ఆధారాలు బయటికి తీయాల్సిన బాధ్యత మీది. మీ దగ్గర మా దగ్గర కోఆర్డినేట్స్ ఉన్నాయా, కాల్ డేటా ఉందా, వాయిస్ ఏమన్నా ఉందా, రికార్డింగ్ ఉందా అని అడుగుతా ఉన్నారు. నిన్న ఈ నోటీస్ ఇచ్చారు. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం మాకు ఇవ్వండి, సహకరించండి. ఇందులో మీరు సహకరించకపోయినా లేదా ఇందులో ఏదైనా వాస్తవ సమాచారం లేదని తెలిసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఇది నిన్న పంపించారు, డిఎస్పీ గారు నిన్న మధ్యాహ్నం మాట్లాడారు, పంపించారు. ఇంకా డిఎస్పీ గారు, మీ పరిధిలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, మేము పట్టించి ఇచ్చినాం చాలా మందిని. జగనన్న కాలనీలో, కొడిమిలో, ఆలమూరులో, మీకు నరసనాయనకుంటలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటింట్లోనూ జగనన్న కాలనీ వస్తువులు ఉన్నాయి. ఇంటింట్లోనూ మీకు చిత్తశుద్ధి ఉంటే సెర్చ్ చేయండి, ఇంటింటికి సెర్చ్ చేయండి. దొంగల రాజ్యము ఇది నడుస్తా ఉండేది ఈరోజు అనంతపురం జిల్లాలో, దొంగల రాజ్యం అనేది. నీకు ఆలమూరులో ఒక ఆటో పట్టించాము, ఒక జీపు బొలెరో పట్టించినాము, రెండు మోటార్ బైకుల నంబర్లు ఇచ్చినాము, ఫోటోలు తీసినాము, నిన్న ఒక దొంగను పట్టించి ఇచ్చినాము. ఆలమూరు జగనన్న కాలనీ నుంచి దొంగతనాలు చేసుకొని పోతున్నటువంటి వస్తువులు. మీ దగ్గర చర్యలు లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మీ దగ్గర నుంచి? దొంగలకు మీరు ఊతం అందజేస్తున్నారని మేము భావించాలా? ఏం భావించాలా? ఒకడైతే
సిద్ధార్థ్తో మాట్లాడతావా శ్రీరామ్తో మాట్లాడతావా అన్న వీడియో పెట్టాడు. ఆ వీడియో వచ్చింది, ఒకడు మాట్లాడుతున్నాడు. పోయి దొంగతనానికి పోతే ఆ వాచ్మెన్ పోయి ఎవరయ్యా నువ్వు ఇక్కడ వచ్చి సెంటరింగ్ సామాన్ నింపుతున్నావు అంటే, నేను ఎవరో తెలియదా నీకు? నేనంటే ఏమనుకుంటా, వాడు ఆఫ్టర్ ఆల్ ఒక పంచాయతీలో ఒక చోటా సైజ్ లీడరు, గల్లీ లీడరు, కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాడు సిద్ధార్థతో మాట్లాడతావు, వీడియోలు ఉన్నాయి మా దగ్గర, సిద్ధార్థతో మాట్లాడతావు శ్రీరామ్తో మాట్లాడతావు అంటే, దొంగతనం చేసే నా కొడుకులంతా ఇలా పేర్లు చెప్తా అంటే మీ డిపార్ట్మెంట్ ఏం పట్టించకపోతే ఇది దొంగల రాజ్యం అనాలా ఏమనాలా? పెన్నా నదిలో ఇసుక కాకెత్తకపోయిందా? పేరూరు డ్యామ్ కింద రోజుకు 500 ట్రాక్టర్లు ఇసుక ఎత్తకపోతా అంటే మీ పోలీసులకు తెలియకుండా ఇసుక ఎత్తకపోతారా? మా హయాంలో చెప్పును పెట్టి ఒక ట్రాక్టర్ కాదు ఒక తట్ట ఇసుక ఎత్తకపోయినా కేసులు కట్టినారు. మా హయాంలో అమిగోస్ లాంటి సంస్థలు పెట్టి రాయల్టీలు కలెక్ట్ చేసినారు. ఈరోజు రాయల్టీ కట్టేవాడు ఎవరు? కంకర మిషనోడు. నెలకు 5 లక్షల నుంచి 10 లక్షలు ఒక క్రషర్ పరిటాల శ్రీరామ్ డబ్బు కట్టాల. టమోటా మండి, కక్కలపల్లి టమోటా మండిలో ఒక వాహనానికి 2000 రోజు కంటే రోజుకు 6-7 లక్షల రూపాయలు పరిటాల శ్రీరామ్కు టోల్ కట్టాల. రైతుల తోలు ఒలిచేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ దొంగతనాలు ఎవరు చూడలేదా? జనం గమనించలేదనుకుంటున్నారా? డిఎస్పీ గారు మీరు కొత్తగా వచ్చినారేమో. ఇది దొంగల రాజ్యము, అనంతపురము దొంగల రాజ్యము. నేను కూడా ఒక బాధితుడిగా మాట్లాడుతా ఉన్నా. ఇది దొంగల రాజ్యం. ఇక్కడ ఇసుక అమ్ముకుంటారు, రైతుల నుంచి టోల్ కలెక్ట్ చేస్తారు, టమాటా రైతుల నుంచి వసూలు చేస్తారు. కక్కలపల్లిలో మా హయాంలో దాదాపుగా 4 సంవత్సరాలు పంచాయతీ వేలం ద్వారా, అంటే ఎండిఓ గారు నిర్వహించే వేలం ద్వారా పంచాయతీకి ఏదైతే ఆదాయం కలిగించే విధంగా ఆక్ట్రాయ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసి 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఆ సర్పంచ్ ఆ పంచాయతీలో కక్కలపల్లిలో. అంటే ఆ రోజు 200 రూపాయలే కలెక్ట్ చేస్తానంది లారీకి. మరి ఈరోజు 2000 కలెక్ట్ చేసి అది 40 కోట్లు 50 కోట్లు కాదా? మీ కళ్ళ ముందర దొంగతనాలు జరుగుతా అంటే, దోపిడీలు జరుగుతా అంటే ఏం చేతగానోళ్ళు మీరు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా మీకు? ఆలమూరు జగనన్న కాలనీ, కొడిమి నరసనాయనకుంట ప్రాంతంలో దొంగతనాలు జరుగుతుంటే దాని ఫోటోలు, వీడియోలు, కంకర ఆడున్న కంకర ఎత్తకపోయినారు, బ్రిక్స్ ఎత్తకపోయినారు, సెంటరింగ్ సామాన్ ఎత్తకపోయినారు, స్టాండ్లు ఎత్తకపోయినారు, యాంగులర్లు ఎత్తకపోయినారు. నిన్న కూడా ఏదో కేసింగ్ లాంటిది పైపులు ఎత్తకపోతా ఉన్నాడు. దాన్ని ఏమంటారు? అది నాకు తెలిసి సెంటరింగ్ పైపులు ఎత్తకపోతా ఉంటే నిన్న ఒకరిని పట్టుకున్నాం, ఒకటి బారిపోయినాడు. ఇన్ని దొంగతనాలకు రెస్పాండ్ కానీ మీ పోలీసులు మేము ఏమనాలా? పోలీసులు అనాలా? మిమ్మల్ని పోలీసులు అనాలా? ఇప్పుడు మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వస్తువులకే దిక్కు లేనప్పుడు సామాన్యునికి ఏముంది న్యాయం? ఎక్కడ జరుగుతుంది న్యాయము? మీ ఎంఆర్ఓ ఆఫీసులు, ఈ ప్రభుత్వంలో ఎంఆర్ఓ ఆఫీసులు దందాలు చేయడం లేదా? ఆర్డీఓ మీద పేపర్లు రాస్తున్నారే, పేపర్లకు రాస్తున్నారు రిటైర్మెంట్ ముందు దందాలు చేస్తున్నాడు. నీవు కాదా? నిజం కాదా? దొంగలు కాదా? ఆన్లైన్లో బుద్ధిబుట్టి నోంది పేర్లు మార్చుకోవడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మళ్ళీ పేర్లు మార్చుకోవడం, గవర్నమెంట్ భూములు వంకపరం మోకులు అమ్ముకునేటువంటి వ్యవహారాలు జరగడం లేదా? రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర సెంటు కింద వసూలు చేయడం లేదా? ధర్మవరంలో రామగిరి మాజీ సర్పంచ్ ఒకడు, దానికి తోడు ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ ఒకడు, సీకేపల్లిలో ఒక రౌడీ షీటరు రామగిరి ఒకడు. మీరు ఆడ కూర్చొని రిజిస్టర్ ఆఫీస్ కాడ పీకే పని అయినా కొడుకులకి వసూలు చేయడం లేదా జనాల దగ్గర? అనంతపురం రుద్రంపేటలో మీరు వసూలు చేయడం లేదా రిజిస్టర్ ఆఫీసులో? లక్షలు రోజుకు లక్షలు చూడకపోతే నిద్రలు వస్తున్నాయా మీకు అధికార పార్టీ నాయకులకి? ఇవన్నీ దొంగతనాలు కదా? ఇది దొంగల రాజ్యం కాదా? ఇవి ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా? ఏం జైలు మొక్తారా? పేరూరు డ్యాముకు 3 ఏళ్ళు నీళ్లు తెసి రైతుల్ని బతికించిన చరిత్ర మాది. ఈరోజు రైతుల్ని ఎండబెట్టి ఊర్లు వదిలిపెట్టి పోయి చేస్తున్న చరిత్ర మీది. పరిటాల కుటుంబానికి కాదా? పరిటాల సునీత కాదా ఇటు ఎమ్మెల్యే? మరి పరిటాల సునీత పోస్టింగ్ ఇస్తే వచ్చినాడు కదా శ్రీహర్ష, రాంబాబు. మా హయాంలో ఇట్లాంటి జరిగినా? ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగిందా? మా హయాంలో హత్యలు జరిగినాయా? మధ్యలింగమయ్య మర్డర్ జరిగితే సిగ్గు కాదా మీకు? బాధిత కుటుంబము అయ్యా వీళ్ళు పలానా వాళ్ళు వచ్చి హత్య చేసినారని పేర్లు ఇస్తే దాన్ని పక్కకు పడేసి అమాయకురాలైన లింగమయ్య భార్య ఏలు తీసుకొని ఆమె కాటుకని ఇట్లా తిక్కి మీరు ముద్ర వేసుకొని మీకు నచ్చినట్లుగా రాసుకొని 2 పేర్లు పెడతారా?
కొవ్వు పట్టిన నా కొడుకులు పరిటాల సునీత తమ్ముళ్ళు ఒక అమాయకుడిని ఒక బీసీ నాయకుడిని ఇంటికాడికి పోయి చంపుతా అంటే ఎక్కడ పోయిందా మీ పోలీస్ రాజ్యాంగము? ఎక్కడ పోయింది? రాప్తాళ్ళ నారాయణ రెడ్డిని సావిత్రమ్మను వాళ్ళ పొలంలో పోయి చంపితే బాధితుడు వాళ్ళ కొడుకు కేసు పెడితే పెట్టిన పేర్లన్నీ తీసుకున్నారా? ఇదే శ్రీహర్ష కాదా ఎస్ఐ? ఆ రోజు మేము చెప్పిన పేర్లు ఎక్కించినారా? మా దగ్గర ఎందుకు మీకు సమాచారం అడుగుతున్నారు మీరు? మేము చెప్పింది మీరు చేస్తారా? ప్రజలు చెప్పింది వింటారా? ప్రజలు కూడా పట్టించుకుంటారా? డబ్బులు ఇచ్చి కదా పోస్టింగ్లకు వచ్చింది అతను, డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారా? నిజాయితీ కలిగిన ఆఫీసర్లు శ్రీరామ్ లాంటి సిఐలు తీసుకొచ్చి పోస్టింగ్ వేయండి. ఎట్లా జరుగుతాయి ఇవన్నీ? సిపిఎన్ రవీంద్ర లాంటి ఆఫీసర్ ఉన్నప్పుడు ఈడ ఫ్యాక్షన్ ని కూకటి వేళ్లతో పెకలిచ్చినాడు, బట్టలు ఇప్పదీసి నిలబెట్టాడు. ఎట్లాంటి నాయకుడినైనా అది పోలీసింగ్ అంటే. మేము గౌరవిస్తాం, అటువంటి పోలీసింగ్ కోరుకుంటాం. ఈరోజు కూడా డిఐజీ గారు చొరవ తీసుకోవడం వల్ల ఇది వెలికిలోకి వచ్చింది. ఇది ఒక సామాజిక సమస్య, సామాజిక రుగ్మతగా మారకుండా చర్యలు తీసుకోవాల్సిన, కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీది. ప్రశ్నించేవాడిని గొంతు నొక్కడం కాదు, మీది, మనందరిది. మీరు మెసేజ్ చేయండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా, మీకు హనీ ట్రాప్ అని అనుమానం అనిపించినా, మెసేజ్లు వచ్చినా, ప్రొవోకింగ్ మెసేజ్లు వచ్చినా మీరు మైమర్చిపోవద్దండి, పొరపాటు పడద్దండి. ఇది ట్రాపింగే, ఫస్ట్ స్టెప్. అది మీ నంబర్లు మీ సన్నిహితుల దగ్గర నుంచి తీసుకుంటారు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, సమాజంలో ఎవరు గౌరవస్తులు, ఎవరు కీలకమైన ఉద్యోగాల్లో ఉన్నారు, ఎవరికి బలహీనతలు ఉన్నాయి, ఎవరు వ్యాపారాల ద్వారా సంపాదిస్తూ ఉన్నారు, ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని చేస్తున్నటువంటి మాఫియా ఇది హనీ ట్రాప్ మాఫియా. ఈ ఇన్వెస్టిగేషన్ మీరు ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు చెప్పాల్సిందే. మీరు హషప్ చేస్తే అయ్యేది కాదు. ఇది ఇట్లాంటి 4 నోటీసులు ఇచ్చినా, నన్ను జైలుకి పంపినా నా గొంతును మీరు నులమలేరు. ఈ జిల్లాలో జరుగుతున్న ప్రతి అన్యాయం పైన ప్రశ్నించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను ఇక్కడ పెట్టింది. మీరు ధర్మవరంలో పరిటాల శ్రీరాము గత 24 నెలల్లో ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినారో మీరు విచారణ చేసే దమ్ముందా మీకు? పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం లేదు అక్కడ ఉన్నటువంటి చేనేత వర్గాల వాళ్ళకి. కనీసం బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ధర్మవరానికి సంబంధించిన ఒక బీజేపీ లీడరు, కీలకమైన బీజేపీ లీడర్ ఈ హనీ ట్రాప్ లో ఉన్నాడు. వాళ్ళు తీసుకొచ్చి లోపలేయండి మీకు చేతనైతే. ఇదే రంగమ్మ సెవెనిల్స్ హోటల్ కాడ ఎవరెవరిని గెలిచింది మీరు డంపు తీయండి. మీరు లాస్ట్ 730 డేస్, లాస్ట్ 2 years కి సంబంధించి ఫోన్ కాల్, ఎవరెవరు ఫోన్లు అక్కడ వచ్చినాయి డంపు తీయండి. రంగమ్మ హోటల్ పక్కన టీ కొట్టుని ప్రశ్నించండి. సీసీ కెమెరాలు పెట్రోల్ బంకులో ఉన్నాయి, అక్కడేం జరిగిందో వాళ్ళని విచారించండి. పెట్రోల్ బంక్ వాళ్ళను, టీ కొట్టు వాళ్ళని, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎస్వీఐటీ దగ్గర ఉన్నాయి. రెట్రో అతను ఏం పేరు, పరిటాల సునీత తమ్ముడు మురళికి సంబంధించిన రెట్రో కాఫీ షాప్, దాన్ని మళ్ళీ శ్రీహర్ష తీసుకున్నాడు లీజ్ అనేసి ప్రచారం ఉంది. మీరు విచారించండి. అక్కడ పోయి కూర్చొని ఏం చేస్తున్నారు, ఏం దందా ఉంది? శ్రీహర్షకి ఏం పని? అతను పోలీస్ ఆఫీసర్, అతనికి ఏం పని? సెవెనల్స్ అసలు వీళ్ళతో ఏం పని? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో పని, ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళతో ఏం పని? ఇంత అనైతికమైనటువంటి వ్యాపారాల నుండి కూడా డబ్బు సంపాదించాలనేటువంటి దుర్మార్గమైన, దారుణమైన పరిస్థితికి రాజకీయ నాయకులు వాళ్ళు పాల్పడుతున్నారంటే సిగ్గు కావడం లేదా? ఇది సమాజం సిస్టంలో ఉన్నటువంటి లోపము. ఇసుకలో డబ్బు తీసుకున్న వాళ్ళు, గుట్కా రవాణా జరుగుతుంటే జిల్లాలో డబ్బు తీసుకున్న వాళ్ళు, గ్రావెల్ అమ్ముతా అంటే దాంట్లో డబ్బు తీసుకున్న వాళ్ళు, నారాయణ రెడ్డి హత్య జరిగింది భూ సెటిల్మెంట్ లో భాగంగా, అటువంటి సెటిల్మెంట్ లో డబ్బు తీసుకున్న వాళ్ళు, కర్ణాటకకి ఇసుక అమ్ముకుంటున్న వాళ్ళు, కర్ణాటకకి పీడిఎస్ బియ్యము వాయిస్ కాల్స్ వచ్చినాయి, పీడిఎస్ బియ్యం 25 ఏళ్ళకి అమ్ముకుంటున్న వాళ్ళు, ఇటువంటి అన్ని నీచమైన దందాల్లోనూ డబ్బు సంపాదించే వాళ్ళు, సెటిల్మెంట్లోనూ కబ్జాల్లోనూ హనీ ట్రాప్ డబ్బులు ముట్టరా? ఇది ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ కాదా? వాళ్ళ యొక్క నిజస్వరూపం ఏంది, వాళ్ళ యొక్క హీనస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇది సరిపోదా మీకు వాళ్ళని విచారించడానికి? పరిటాల మహేంద్ర అక్కడికి పోలేదా? మురళి అక్కడికి పోలేదా? రంగమ్మ దగ్గరికి పోలేదా?
వీళ్ళకు ఉన్నటువంటి పర్వతేవరపల్లి దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో మురళి బర్త్డే రోజు రంగమ్మ ఫోన్ అక్కడ లేదా? రంగమ్మ అక్కడ లేదా? ఎవరన్నా తీసుకెళ్ళింది రంగమ్మ అక్కడ? అమ్మాయిలు తీసుకెళ్ళలేదా రంగమ్మ అక్కడ? మీరు తీయాలనుకుంటే డంపు తీలేరా ఆ డేట్లో? మీరు బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా మీరు సీజ్ చేసి మీరు విచారించి దాన్ని బట్టబయలు చేయగలుగుతారా? ఎక్కడి నుండి వస్తుంది మురళికి డబ్బు? ఎక్కడి నుంచి వస్తుంది బాలాజీకి డబ్బు? ఎక్కడి నుంచి శ్రీరామ్కి వస్తుంది? కొడుకేమో తల్లితో కొట్లాడి డబ్బులు లేవు కాబట్టి నాకు ధర్మవరం టికెట్ ఇవ్వలేదని భావించి ఆయన డబ్బు సంపాదన కార్యక్రమంలో ఉన్నాడు, ధర్మవరంలో వసూలు రాజు అయినాడు. ఇంకొక కొడుకేమో పాపంపేట లాంటి పెద్ద భూ స్కాములకు పాల్పడుతూ అనంతపురం రూరల్ మండలం ఇన్ఛార్జిగా వసూలు చేస్తా ఉన్నాడు. పరిటాల మహేంద్ర దాన్ని ఫాలో అవుతా అన్నాడు. తల్లి నేను మహిళను నన్ను మాట్లాడుతున్నారనేసి ఈమె నంగనాచి కబుర్లు చెప్తుంది మహానటి. మొత్తం దందాలన్నీ నడిపిస్తూ ఉంది. అధికారులని ఎంఆర్ఓలను అడ్డబెట్టుకొని, కొంతమంది అవినీతికర పోలీసు అధికారులను అడ్డబెట్టుకొని, కొంతమంది అవినీతికి పాల్పడేటువంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సిబ్బందిని అడ్డబెట్టుకొని, చెక్ పోస్టుల్లో అక్కడ కర్ణాటక నుంచి డీజిల్ అక్కడ 90 రూపాయలు కొని ఇక్కడ 100 రూపాయలకు అమ్మేటువంటి కార్యక్రమము, కర్ణాటక గోవా నుంచి లిక్కర్ తీసుకొచ్చింది ఇక్కడ అమ్ముతా ఉండే సీజ్ చేసినారు పోలీసులే. ఇవన్నీ తెలియదు, ఎవరికి తెలియదా? అసలు ఏం జరగడం లేదా? మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఆఫీసర్లు వీటన్నిటిని ఇన్వెస్టిగేట్ చేయండి. నేను చెప్పిన అన్నిటి మీద నా మీద కేసులు కట్టండి. నేను చెప్తున్నటువంటి ఇవేవైతే చీకటి దందాలు జరుగుతున్నాయో ఈ జిల్లాలో, ప్రత్యేకించి రాప్తాన్ నియోజకవర్గంలో, నీకు వీటన్నిటి మీద కేసులు కట్టండి, నా మీద విచారణ జరిపి కట్టండి, అవి నిలబెట్టండి. ఇసుక పేరూరు డ్యాంలో మేము 3 ఏళ్ళు నీళ్లు నింపితే ఈరోజు పేరూరు డ్యామ్ నుంచి దిగువనున్న పెన్నా నది మొత్తం ఖాళీ అయిపోయింది. ఇసుక అమ్మేసినారు. దాదాపు కనీసం 500 కోట్ల స్కామ్, 500 కోట్ల దోపిడీ అది. మరి ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న వారి పైన మేము చర్యలు తీసుకుంటాం. మా జగనన్న సీఎం అవుతాడు, నేను ఎమ్మెల్యే అవుతా. సిబిఐ ఎంక్వైరీ ఆ రోజైనా వేయిస్తాము. ఈ హనీ ట్రాప్ పైన సిబిఐ ఎంక్వైరీ ఆ రోజైనా వేయిస్తాము. ఈ రోజు మీరు ఈ హనీ ట్రాప్ ను దీన్ని హషప్ చేసేటువంటి ప్రయత్నం ఎవరైనా చేసిన అధికారులు, ఇక్కడ ఇంతకు మించి ఏం జరగలేదు, ఏదో చిన్నవి జరిగినాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 100ల కొద్ది ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి డిఎస్పీ గారు, 100ల కొద్ది ఫోటోలు ఉన్నాయి మీ దగ్గర. మీ మీద మాకు గౌరవం ఉంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలోకి రాజకీయ నాయకులు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఈ పోలీసుల్ని ఇక్కడ నియమించుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు విచారించాల్సిన బాధ్యత మీకుందని మీకు సూచన చేస్తూ, మీరు పిలిచినప్పుడు ఖచ్చితంగా కూడా హాజరైతా. నేను దీనికి సమాధానం ఇస్తాను రిటర్న్ గాను. మీరు పిలిచినప్పుడు హాజరైతాను. కానీ బాధ్యత మీది. సోషల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మాది, పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీది. సమాజంలో ఇటువంటి దురాగతాలను అడ్డుకట్టవలసినటువంటి బాధ్యత మీది. మీరు అది గుర్తెరిగి ప్రవర్తిస్తే మేము కూడా మిమ్మల్ని అభినందించే సిద్ధంగా ఉన్నాము. మరొకసారి ఇటువంటి ఒక హనీ ట్రాప్ లాంటి ఒక అసహ్యకరమైనటువంటి విధానాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి డిఐజీ గారికి, ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను.